వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారు నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారిని దర్శనం చేసుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు భారీగా చేరుకున్నారు. సంగారెడ్డిలో కుటుంబ సమేతంగా పల్లకి సేవలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సైన్స్ టెక్నాలజీ మంత్రి శీలారపు దామోదర రాజనరసింహ కుటుంబ సమేతంగా తెల్లవారుజామున సంగారెడ్డి పట్టణ శివారులో ఉన్న వైకుంఠపురం ఆలయంలో శ్రీమద్ నారాయణ ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి పల్లకి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కర్ర వస్తుందా తెలుస్తుందా తెలుస్తుంది. किसना कोई ना भाई ना ये वायर मीर कनेक्शन సైడ్ కొంచెం పుట్టేసుకోరు. తెలంగాణ ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ కూడా ప్రజలు తెలంగాణ సమాజం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి స్వామివారిని ప్రార్థించుకోవడం వేడుకున్నాం. చాలా